తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాప ప్రక్షాళన కొరకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజంపేట నియోజకవర్గంలో 6 మండలాలు రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, సిద్ధవటం, సుండిపల్లి, వీరబల్లి మండలాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమంలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట మండలాల్లోని రాజంపేట శాసనసభ్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, వివిధ మాజీ కార్పొరేషన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అధికారం ఇచ్చారు 100 రోజులైనా కూడా ఇంకా ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా ప్రజలను డైవర్ట్ చేసే దానికోసం ఏదో ఒక విధంగా ఈరోజు వరదలు వచ్చినాయి. ఆ వరదల్లో కూడా ఎలాంటి సహాయం చేయకపోగా దాన్ని డైవర్ట్ చేసే దానికోసం నిజంగా ఏదో పడవలతో ఆ బ్యారేజీని జగన్మోహన్ రెడ్డి గారి బుద్ధిలో జరిగిందని మాట్లాడుతున్నారు. ఎంత హాస్యాస్పదం. ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టాలని ఆలోచిస్తారు, కానీ ప్రాజెక్టులు పడగొట్టాలని ఎవరైనా ఆలోచిస్తారా? నిజంగా ఎంత దుర్మార్గమైన ఆరోపణ. అది ఇంకా ప్రజలను డైవర్ట్ చేసే దానికోసం ఈ మధ్య కాలంలో తిరుమలలో లడ్డులో ఆవు కొయ్యిగా ఆవు కొవ్వు కలపడం జరిగింది, మంది కొవ్వు కలపడం జరిగింది అని ఆరోపణ చేశారు. ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, ఇన్నిసార్లు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, దాదాపు ఒక సీనియర్ రాజకీయవేత్త ఎవరైనా భగవంతుని అప్రతిష్ట పాలు చేయాలా, తిరుమల ప్రతిష్ట దిగదార్చాలని ఎవరైనా మాట్లాడడం జరుగుతుందా? నిజంగా ఎవరైనా సరే వాళ్ళే లడ్డులో ఎంతో పవిత్రమైంది తిరుమల లడ్డు అనేది. తిరుమల అనేది వెంకటేశ్వర స్వామి విశ్వవ్యాప్తిగా ఎంతో నిజంగా భక్తి శ్రద్ధలతో పూజించేంత మహనీయుడు. అలాంటి చోట ఇది అభ్యర్థులు ఎవరైనా ఆలోచన చేస్తారో అలాంటి పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నిన్ను కూడా ఎవరు మాట్లాడాల. గతంలో ఈరోజు ఇలాంటి నిజంగా ఒక దుష్ప్రచారం చేయడం, నిజంగా భగవంతుని కూడా రాజకీయాల్లోకి తీర్చడం ఎంత దుర్మార్గమైన చర్య ఇది, ఎంత నీచమైన చర్య. అన్నీ కూడా ప్రజలు కనుక్కున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిన వెంటనే మళ్ళీ ఇంకేదో ప్రజలకు డైవర్షన్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుమల దర్శించుకోవడానికి రావడం జరిగితే మీరు చేయాల్సిన పని ఆయన నిజంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన వచ్చినప్పుడు ఎంతోమంది నాయకులు ఆయన స్వాగతం పలకాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉంది, శాసనసభ్యులపై ఉంది. అలాంటిది శాసనసభ్యులను కూడా తిరుమల పోకుండా అడ్డుకోవడం ఎంతో దుర్మార్గమైన చర్య ఇది. ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా దాదాపు 23 సార్లు పాదయాత్ర చేసి వెంకటేశ్వర మార్గంలో దర్శించుకోవడం జరిగింది. ఏ రోజు కూడా భగవంతుడి గురించి రాజకీయాలు కానీ చాలా బాధ మనోవేదన అయింది. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలంటారు. ఏమైనా గతంలో రాజశేఖర రెడ్డి గారు దర్శించుకోలేదా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేదా? అన్ని మతాల వారు పోతారు. తిరుమల అనేది ముస్లిమ్స్ పోతారు, క్రిస్టియన్స్ పోతారు, హిందువులు అందరూ పోతారు. ఎవరైనా మీరు ఏ మతం అని అడుగుతారా? దేవుడు దర్శించుకునేటప్పుడు ఈరోజు మనం హిందువుగా ఉంటే మసీదుకు పోతాం, వాళ్ళు ఏమన్నా హిందువు మా మసీదుకు రావద్దంటారా? ఈరోజు చర్చికి పోతాం, వాళ్ళు ఏమన్నా రావద్దంటారా? మన మతంపై మన గౌరవం ఉంటుంది. అలా అని ఇతర మతాలను ఎప్పుడు కూడా కించపరుస్తాం. నిజంగా వాళ్ళు అలాంటిది డిక్లరేషన్పై సంతకం పెట్టాలా? ఒక పక్క రాష్ట్రాల నుంచి కూడా ఏవయ్యా హిందువులు వీళ్ళే హిందువులా, మేమందరం హిందువులం కాదా? ఈయన పక్క రాష్ట్రాల నుంచి పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారిపై ఆయన్ను అడ్డుకోవాలా, ఆయనపై దాడి జరిపించాలని కుట్రలు చేయడం ఇది నిజంగా ఈ రాష్ట్ర ప్రజానికం అంతా చూస్తూ ఉంటారు. ఇది ఎంతో కాలం సాగదు. దాదాపు 100 రోజుల్లోనే మీరు దుర్మార్గ పరిపాలన అంతా చూశారు. మేము కూడా కొద్ది రోజులు మీరు ఆగి చూస్తాం, వేచి చూస్తాం అని ఆలోచన చేశాం. ఈరోజు రాష్ట్ర ప్రజానికం అంతా ఈదుల్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలా. మీరు సూపర్ 6 అన్నారు, ఏదయ్యా మీరు సూపర్ 6 ఒకటి నెరవేర్చలా. ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉద్యమాల్లో పాల్గొంటుంది.
ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా మేము ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. కానీ మీరు వెంకటేశ్వర స్వామి గురించి ఇలాంటి మీరు దుష్ప్రచారాలు చేయడం ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడుగా నిజంగా చాలా వేదన చెప్తున్నాం. మేము కూడా ఇలాంటి వెంకటేశ్వర స్వామి కూడా క్షమించడు, ఎవరినైనా కూడా శిక్షిస్తాడు. వెంకటేశ్వర స్వామి ఇలాంటి పరిస్థితులు చేస్తే ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.